హలో ఎన్టీఆర్ గారు, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. నందమూరి వంశానికి పెద్ద అభిమానినే కాదు, కానీ ఎన్టీఆర్ అనే హీరోకి పెద్ద ఫ్యాన్ అండి. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. మీ ఆది అనే సినిమా 10th స్టాండర్డ్ ఎగ్జామ్, హిందీ ఎగ్జామ్ రేపు ఉన్న ఈరోజు 2 షోలు చూశానండి. రిలీజ్ రోజు మార్చ్ ఎండ్లో. ఇప్పుడు చాలా బాధగా ఉందండి ఎన్టీఆర్ గారు. మిమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలవను నేను. ఎలా అంటే నాకు తెలిసిన ఎన్టీఆర్ మీరు ఒక్కరే. సో బాధ ఏంటంటే అండి, ఇప్పటికీ 10 years, ఫ్రమ్ ద లాస్ట్ 10 years టాప్ 2 పర్ఫార్మెన్సెస్ తీసుకుంటే టాప్ 2లో మీరే ఉంటారండి. ఒకటి రాఖీ, రెండోది యమదొంగ. నా దృష్టిలో మీ రాఖీ పర్ఫార్మెన్స్ వాజ్ మచ్ బెటర్ దెన్ యమదొంగ అండి. ప్రతి ఒక్కరికి తెలుసు అండి, అందరి హీరో ఫ్యాన్స్కి తెలుసు, ద బెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అంటే ఎన్టీఆర్ఏ. ఇక్కడ ఆంధ్రాలో ఈ క్యాస్ట్ ఫీలింగు, ఈ హేట్రెడ్ అవన్నీ నాకు ఎక్కువగా తెలియదు, కానీ ఏ క్యాస్ట్ వాడైనా కానీ, ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ అందరికీ తెలిసిండేది ఏమి అంటే దట్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ ఈజ్ ఎన్టీఆర్. అది మీకు కూడా తెలుసు అండి. మీకు తెలుసు కాబట్టి మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోవడం లేదండి. మీకున్న టాలెంట్కి రామయ్య, వస్తవయ్య, రవస ఇవన్నీ మీరు చేసే మూవీసే కాదు సార్. యు ఆర్ కేపబుల్ ఆఫ్ మచ్ మచ్ మోర్. ఇప్పుడు అనే సినిమా శంకర్ విక్రమ్ గారితో తీశారు. ఐఎమ్ 100% షూర్ అదే మీతో తీసిందంటే ఆ రిజల్ట్ ఇంకా బాగుండేదండి. బట్ యు ఆర్ నాట్ రెడీ టు ఎక్స్ప్లోర్. మీకున్న కమర్షియల్ హీరో ఇమేజ్ ఎక్కడికి పోదు సార్. బాలకృష్ణ గారికి 10 ఏళ్ల తర్వాత సింహ వచ్చినా ఆడింది సార్. పవన్ కళ్యాణ్ గారికి ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ వరకు హిట్ లేదు సార్. ప్లీజ్ ఎక్స్పెరిమెంట్ చేయండి సార్. ద మూమెంట్ యూ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ డూ వండర్స్ సార్. అలాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడాను ప్రాబ్లం లేదు సార్. అలా అని నేను ఒక్కడనే లాగా 70 crores 80 crores బడ్జెట్ వేసి తీయకండి. ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే చూడాలి సార్. ఒక్కసారి హీరో ఛాన్స్ మీకు చిగుతుంది సార్. దాంట్లోనే మీరు అన్నీ చేయాలి. మేము ఫ్యాన్స్ ఎంతమంది ఎలా పిచ్చోళ్ళమంటే ఫ్యాన్స్ మేము, మీ అన్నయ్య జానకిరామ్ వాళ్ళ యాక్సిడెంట్ అయినప్పుడు 3 hours చూసాను సార్ TV9. జానకిరామ్ గురించి పెద్దగా మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. కళ్యాణరామ్ వాళ్ళ అన్నయ్య, మీకు అన్నయ్య అని తప్పితే మా ఎన్టీఆర్ వస్తాడు ఒక్కసారి అన్నీ చూడాలి అంతే. దానికోసం టీవీ చూసాను సార్ మేము, ఇంకేం కాదు. అంత పిచ్చోళ్ళు సార్ మేము ఫ్యాన్స్. దయచేసి ట్రై చేయండి సార్. మీకున్న టాలెంట్కి శంకర్ లాంటి ఒక డైరెక్టర్ వచ్చి మీతో సినిమా చేయాలి. ఆయనకి మీ టాలెంట్ గురించి తెలియదు అనుకుంటున్నాను సార్. ఎలాంటి యూ హావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ యువర్ టాలెంట్. ఆ టెంపర్ టీజర్లో లాస్ట్ 5 secondsలో మీరు ఇచ్చిండే ఎక్స్ప్రెషన్ 50 ఏళ్ళలో చాలా తక్కువ మంది హీరోలే చేశారు సార్ అలాంటిది. నేను ఇప్పటికీ రాఖీ అనే సినిమా నా గుండెల్లో నిలిచిపోయింది సార్. గాయత్రి నా బాధ్యత అని మీరు చెప్పే ఒక డైలాగ్ ఇంటెన్సిటీ చాలు సార్. ప్లీజ్, యాజ్ ఫ్యాన్స్ వీఆర్ రెడీ టు సీ యూ ఇన్ డిఫరెంట్ రోల్స్. యాజ్ అ హీరో యూ ప్లీజ్ వర్క్ హార్డ్ ఆన్ ఇట్. మీకు తిరుగు లేదు. 50 crores 100 crores ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు సార్. 10 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు కూడాను మీ యమదొంగలో మోహన్ బాబు గారితో కన్ఫ్రంటేషన్ సీన్ చూస్తే పూణుకులు వస్తాయి సార్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ యూ టు బీ. పంచ్ డైలాగులు, సుమో ఫైట్లు ఎవడన్నా చేస్తాడు సార్. బెల్లంకొండ సురేష్ అబ్బాయి కూడా చేశారు సార్ ఫస్ట్ సినిమాలోనే ఫైట్స్, సాంగ్స్. యాక్టింగ్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. అది మీలో పుష్కలంగా ఉంది. ప్లీజ్ మేక్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ యువర్ టాలెంట్. మంచి డైరెక్టర్స్ ఉన్నారు టాలీవుడ్లో. మీరు వాళ్ళకి కొంచెం ఇంటిస్తే ఎన్టీఆర్ ఈజ్ రెడీ టు డూ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అని పరిగెత్తుకొని వస్తారు సార్ మీ దగ్గర. థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్, థ్యాంక్ యూ.